కృష్ణ భారతీయ ఆదర్శ నారీమణులలో ప్రతివ్రత శిరోమణి. లంకాధిపతి రాక్షసులకు రాజు అయిన రావణాసురుడికి భార్య మండోదరి. రామాయణంలో ఆమెను పరమ పవిత్రురాలిగా, అపారమైన సుగుణాల రాశిగా అభివర్ణించారు. మృదు స్వభావిని అయిన ఆమె ఎంతో హుందాగా వ్యవహరించేది. రావణుడి పట్ల అపార ప్రేమానురాగాలు చూపేది. సీతాన్వేషణ ప్రయత్నంలో లంకకు వచ్చిన హనుమంతుడు సైతం మొదట మండోదరిని చూసి ఆమెనే సీతగా పొరబడ్డాడు. సీతను అపహరించి నిర్బంధించడం సరైన పని కాదని మండోదరి పదే పదే రావణాసురుణ్ణి హెచ్చరించింది. శ్రీరాముణ్ణి జయించడం ఎవరి వల్ల కాదనే విషయాన్ని తెలిపింది. ఎంతో పవిత్ర జీవితం గడిపిన ఆమెకు పతివ్రతల ఉసురు ఊరికే పోదన్న సంగతి బాగా తెలుసు. పతివ్రతల కంటి నుంచి కారి భూమి మీద పడ్డ కన్నీటి బొట్టు వృధా కావని, రాముని పట్ల సీత పాటిస్తున్న పతివ్రత దీక్షాగ్నిలో రావణాసురుడు దగ్ధం కాక తప్పదని మండోదరి హెచ్చరించింది. ఎన్నో విధాలుగా నచ్చజెప్పినా ఆమె భర్త ఆమె మాటలు వినలేదు. సీత నిర్బంధం విషయంలో రావణుడు మూర్ఖంగా వ్యవహరించడం గమనించిన మండోదరి ఇక తానేమి చేయలేనని గ్రహించింది. ఆ పతివ్రత తన భర్తకు ఎదురు చెప్పకుండా ఆయన చేస్తున్న తప్పుల వల్ల కలిగే బాధను నిశ్శబ్దంగా భరించింది. పర్యవసానంగా భర్తకు ఎదురయ్యే వినాశనానికి మౌనంగా సిద్ధపడింది. రావణాసురుణ్ణి వివాహమాడినందువలన తనకు సంభవించిన పరిణామాలన్నీ అంత దుఃఖంలోనూ హుందాగా ఎదుర్కొంది ఆమె. పవిత్ర జీవనం, భర్త పట్ల అపారమైన భక్తి ప్రవృత్తుల్ని ప్రదర్శించడంలో మండోదరి సాటిలేని మహిళ. ప్రాతకాలంలో ప్రతి ఒక్కరూ స్మరించాల్సిన పుణ్యవతులలో మండోదరి కూడా ఒకరు. జై శ్రీరామకృష్ణ.